ప్రభుత్వం ఈ మల్లోజుల వేణుగోపాల్ ఆడిన నాటకంలో భాగంగా ఈ లొంగుబాట్లు. కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబరే ఆయుధం వదిలిపెట్టిపోవాలంటుండు, మరి మేము కూడా వదిలిపెట్టిపోతాం అనేటువంటిది కింది స్థాయి క్యాడర్కి ఆల్రెడీ చేరిపోయింది. అంత పెద్ద నాయకుడే పార్టీని విభేదిస్తున్నాడు, అంత పెద్ద నాయకుడే ప్రాణాలు కాపాడుకుందాం అంటున్నాడు, అంత పెద్ద నాయకుడే గన్నులు వదిలిపెడదాం, తుపాకీలు వదిలిపెడదాం, ప్రజాస్వామ్యం పద్ధతిలో జనంలో కలుద్దాం అంటున్నాడు. మరి మనం ఎందుకు ఉండాలి అనేటువంటి కింది స్థాయి నాయకులకు వస్తుంది కదా. మన ప్రాణాలు ఎందుకు త్యాగం చేయాలి, మన ప్రాణాలు ఎందుకు త్యాగం చేసి ఎందుకు పోగొట్టుకోవాలి, ఇక ఆయన పోతుండు కదా, ఇతను పోతే అయిపోతుంది కదా అనేటువంటి ఫీలింగ్ తెచ్చిండు మొత్తం మీద మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఇద్దరు కూడా. మొత్తం దీనికి అంత కర్త కర్మ క్రియ అంతా కూడా మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్. మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి రాలేదనేటువంటి అక్కసు ఒకటి, ఏజ్ మీద పడ్డది, ప్రాణాల మీద తీపి పెరిగింది. ఇవన్నీ ఒక్క దగ్గర వేస్తే ఆయన లొంగుబాటుకు కారణమైంది. ఈ ఒక కంపెనీ ఆగలే ఉబ్బాగక ఏం చేసింది, ఆ మైనింగ్ కంపెనీ ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తాం, ఆయన అంటే ఆయన ఓకే అంటే అని చెప్పారు. 2007 నుంచి వెళ్ళి అదే మైనింగ్ కంపెనీ మీద పోరాడిండు మల్లోజుల వేణుగోపాల్. మళ్ళీ అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా రావాలని వాళ్ళు పిలుస్తారు. వాళ్ళకి సిగ్గు లేదు, ఈయనకి సిగ్గు లేదు. మల్లోజుల వేణుగోపాలరావుకి సిగ్గు లేదు, ఆ కంపెనీ ఎండీకి సిగ్గు లేదు, సిగ్గులేదు స్థిరం లేదు. అంటే వాళ్ళ అన్న కలలుగా అన్నాడు కదా మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, తుపాకీ గుట్టం ద్వారానే సాయుధ పోరాటం ద్వారానే అధికారం వస్తుంది, రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి ఆయన కలలుగా అన్నటువంటి ఆ కలల సామ్రాజ్యానికి ఈయన తుపాకీ గుళ్ళు పెట్టి గురిపెట్టి కాల్చిండు. అన్న ఆశయాల్ని కాల్చిపడేసిండు, అన్న ఆశయాలకు సిద్ధాంతాలకు తిలోదాలు కాలిచ్చిండు, అన్న ఆశయాల్ని చంపేసిండు, అన్నను కూడా చంపేసిండు. అన్నను చంపేసి అన్న ప్రాణం పోతే పోయింది కానీ నా ప్రాణం బతకాలని చెప్పేసి వచ్చి లొంగిపోయిండు ఈ మల్లోజుల వేణుగోపాల్. అన్న గొప్పోడా, తమ్ముడు గొప్పోడా అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయన ప్రాణాన్ని కోల్పోయిండు, సిద్ధాంతం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిండు, ఆదివాసుల కోసం మావోయిస్టుల కోసం ఆయన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా ఇచ్చేసిండు. అట్లాంటి గొప్పోడు. మల్లోజుల కోటేశ్వరరావు గొప్ప, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ గొప్ప. ప్రాణాల మీద ప్రీతితోటి డబ్బుల ఆశ చూసో లేకపోతే ఇంకేదో ఒక ఆశ చూసి కేంద్ర కమిటీ పదవి రాలేదని చెప్పేసి ఈ లొంగిపోయిండు. కానీ మొత్తం మావోయిస్ట్ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి కంకణం కట్టుకుంటూ మహారాష్ట్ర పోలీసులతోటి కేంద్ర బలగాలతోటి ఆయన దగ్గరైపోయిండు. ప్రాణాలను పోగొట్టిండి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులై కూడా. లొంగిపోతావా, లొంగిపోతే నీ ప్రాణాలు పోతాయి. ఇట్లా ఇంకా ఆయన కథలన్నీ బయటకు వస్తాయి, రేపు ఎల్లుండో అన్ని బయటకు వస్తాయి.